నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, శ్రావణ శుక్లపక్ష త్రయోదశి వస్తోంది. అది శనివారం నాడు వస్తోంది. ఆబ్వియస్ గా శని త్రయోదశి అయితే చాలా అద్భుతంగా 17వ తారీఖు వస్తోంది. అంటే 8వ నెల 2024వ సంవత్సరం. మళ్ళీ 8 888 888 అని వస్తుంది. సాటర్న్ కి సంబంధించింది. సాటర్డే ప్లస్ త్రయోదశి. అర్ధాష్టమ శని వాళ్ళకి చాలా చక్కటి రోజు వాళ్ళ శని బాధల నుంచి ఉపశమనం పొందడానికి. రైట్. ముఖ్యంగా అర్ధాష్టమ శని అని అష్టమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, పంచమ శని కూడా పంచమ శని కూడా ఉంటుంది. పంచమ శని కూడా ఉంటుంది. ఇలా శని బాధలు పడే వాళ్ళందరూ కూడా ఆ రోజు చక్కగా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అలాగే శనిగ్రహానికి ఆ రోజు ఉదయం పూట, శనివారం ఉదయం పూట మీరు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసిన తర్వాత ఆ నవగ్రహాలకి ఎప్పుడైతే మనం వెళ్ళి పూజిస్తామో అక్కడికి చేసిన తర్వాత నువ్వులు దానం, నువ్వులు, ఒక మేకు ఉంటుంది కదా, మేకుని దానం ఇవ్వండి. నల్ల నువ్వుల్ని దానం ఇవ్వండి అక్కడ బ్రాహ్మణుడికి. ఎందుకంటే శని త్రయోదశి కాబట్టి ఆ రోజు దానం ఇస్తే చాలా మంచిది. లేదా దేవాలయాల్లో నువ్వుల నూనె దానం ఇవ్వండి. చాలా మంది అంటే దేవాలయాల్లో అయితే తీసుకుంటారు. మామూలుగా మనం దానం ఇచ్చేటప్పుడు కొంతమంది సంకోచిస్తారు, కొంతమంది బ్రాహ్మణులు. మిగతా వాళ్ళు తీసుకుంటారు. నవగ్రహ దేవాలయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. అక్కడ శనికి ప్రదక్షిణలు చేసుకొని, నవగ్రహాలు ప్రదక్షిణలు చేసుకొని తర్వాత వెంటనే హనుమాన్ని దర్శించుకోవాలి. ఎక్కడైతే హనుమంతుడు పక్కనే ఉంటాడు, నవగ్రహాల పక్కనే, అక్కడ హనుమంతుడిని దర్శించుకొని హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. ఈ శని బాధల నుంచి బయటపడతారు. అలాగే ఈశ్వర ఆలయంలో అంటే శివుడికి శ్రావణ మాసం అంతా ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. అంటే నీ మహా పాపాలు కూడా పోవాలి, ఈ శని బాధలు కూడా మీ వరకు రాకుండా ఉండాలి అంటే ప్రదోష కాలంలో శివార్చన చేయండి. బిల్వపత్రాలతో శివార్చన చేయండి. చాలా మంచిది అనమాట. ఈ శని బాధలతో చాలా ఉపశమనం పొందుతారనమాట. ఈ శని స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే పద్మిని, అందరికి కూడా తెలియన అంటే వాళ్ళకి ప్రమేయం లేని విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. శ్రీవల్లభుడి చరిత్రలో శంకర్ భట్టుకి ప్రమేయం లేని విషయంలో ఆయనకి ఏళ్ళనాటి శని ప్రారంభం అవ్వగానే అసలు ఆయన పేరే శంకర్ భట్ అయితే పేరే మార్చేస్తారు. సడన్ గా విచిత్రంగా నువ్వు సుబ్బయ్యవ కదా అని ఈడ్చుకుని వెళ్ళిపోతారు. ఏళ్ళనాటి శని ఎంత భయంకరమైందంటే మనకి సంబంధం లేని విషయాల్లో గొడవల్లోకి మీరు వెళ్ళిపోవటము, లేదా యాక్సిడెంట్స్ అవ్వటము, లేదా ఆరోగ్యాలు ఇబ్బంది పడటము, హాస్పిటల్కి చుట్టూ తిరగటము, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని అలాంటప్పుడు ఏం చేయాలి, గురుపాదాలే పట్టుకోవాలి, లేదా ఈశ్వరుని పట్టుకోవాలి, లేదా హనుమాన్ని పట్టుకోవాలి. ఈ ముగ్గురే శరణ్యం అనమాట. ఆ రోజు శని త్రయోదశి రోజుని బాగా వినియోగించుకోండి. తప్పకుండా మీ ఇంట్లో దేవాలయాలకి వెళ్ళలేని వాళ్ళు నవధాన్యాలు వేసి, లేదా నల్ల నువ్వులు, శనికి సంబంధించింది కాబట్టి నల్ల నువ్వులు వేసి దాని మీద దీపం, మట్టి ప్రేమతో దీపం పెట్టి, నువ్వుల నూనెతో దీపము లేదా ఆవ నూనెతో దీపము, నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనె, దాంతో దీపం పెట్టండి. కొంతవరకు ఈ శని దోష నివారణ అనేది తగ్గుతుంది. అంటే దేవాలయాలకి వెళ్ళలేని వాళ్ళ కోసం చెప్పిన పరిహారం అనమాట. చాలా రోజుల తర్వాత వస్తోంది శని త్రయోదశి. సో డెఫినెట్ గా వస్తోంది అని అంటే దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఎందుకంటే రకరకాల బాధలు ఉంటాయి, శని రీత్యా వచ్చేటటువంటి బాధలు. ఆయన ఎలా అయితే ఆయన కదులుతూ ఉంటారో రకరకాల రాసులకు కూడా ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకో చిన్న పరిహారం కూడా చెప్తాను పద్మిని. కొంచెము ఒక మట్టి ప్రమిద లాంటిది తీసుకొని కొన్ని నల్ల నువ్వులు వేసుకోండి, కొన్ని నల్ల ఆవాలు వేసుకోండి, కొన్ని నల్ల నువ్వులు, నల్ల ఆవాలు, మిరియాలు వేసుకోండి. అందులో కర్పూరం వేసుకోండి. దాన్ని వెలిగించండి. వెలిగించి
మీరు వేసేటప్పుడు అంటే కొంచెం కొంచెం ఆ కర్పూరంలో వేసేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్ర మేమాగ్రజం అనే స్తోత్రాన్ని చదువుకోండి కంప్లీట్ గా. ఉమ్. శనిగ్రహ స్తోత్రం చదువుకుంటూ మీ శని బాధ నుంచి నివృత్తి కలగాలని ఉమ్. అగ్నిదేవుడికి ఉమ్. చెప్పుకొని వేయండి ఆ రోజు సాయంత్రం, ఉమ్. శనివారం సాయంత్రం. ఉమ్. కొన్ని నల్ల నువ్వులు, కొన్ని నల్ల ఆవాలు, ఆవాలు. ఒక 2-3 మిరియాలు ఉమ్. వేయండి ఉమ్. దాంట్లో. ఉమ్. అవి దగ్ధం అయిపోతాయి అన్నమాట. ఉమ్. కొంతవరకు ఈ దోషం అనేది తగ్గుతుంది. రైట్. అంటే అలాంటి రోజులు మనం వినియోగించుకోవాలి. రైట్. త్రయోదశి రోజు. ఇక దత్తుడు మన బాధల్ని తీర్చనటువంటి విషయమే ఉండదు అస్సలు ఉండదు. కదా. అసలు ఉండదు. దత్తారాధన కూడా డెఫినెట్ గా ఏ గ్రహ బాధల నుంచి అయినా కూడా బయటపడచ్చు. మరి ప్రత్యేకించి శని త్రయోదశి నాడు దత్తుడిని ఎలా ఆరాధించమంటారు? చాలా చక్కగా అడిగావు పద్మిని. ఎందుకు అనంటే కలియుగంలో మనల్ని కాపాడగలిగే ఏకైక భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆదిగురు దత్తాత్రేయ స్వామి. Hmm. మన మధ్య తిరుగుతున్నటువంటి భగవంతుడు ఎవరంటే ఆదిగురు దత్తాత్రేయ స్వామి. స్మరణ మాత్రేన మనం పిలవగానే పలికే దేవుడు దత్తాత్రేయ స్వామి. Hmm. ఆయన పాదాలు అసలు విడవకూడదు. ఆ రోజు దత్త స్తవం చదువుకోండి, Hmm. లేదా ఘోర కష్టోద్ధరణ స్తోత్రం చదువుకోండి. దత్తాత్రేయుడిది ఘోర కష్టాధరణ స్తోత్రం గాని, దత్త స్తవం గాని, సిద్ధమంగళ స్తోత్రం, ఈ 3 గనక మీరు చదువుకుంటే చాలా మంచిది. ఇంకా దీనికి తోడు అంటే ఒక బాధ, మీ బాధ దారిద్ర్యం అనేది తొలగడానికి ఒక చిన్న స్తోత్రం చెప్తాను. తప్పకుండా. అయితే సర్వ కష్ట నివారణ దత్త మంత్రం రా, ఇది చదువుకుంటే చాలా. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం సూపర్ అక్క. సర్వ కష్టాలని కూడా నివారణ చేసే అద్భుతం. దత్త మంత్రం. అద్భుతం. అనసూయాత్రి సమభూతో, అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయ దిగంబర స్మతృగామి స్వభక్తానాం ఉద్ధార్తభవ సంకటాత్. అంటే మా సంకటాలని దూరం చేయి నాయనా, ఇంకా మాకేమీ తెలీదు, నువ్వే శరణ్యం అని చెప్పేటటువంటి స్తోత్రం. సర్వ కష్ట నివారణ దత్త మంత్రాన్ని కూడా ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది. ఈ మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు చదువుకోండి ఆ రోజు. అవకాశం ఉంటే 108 సార్లు చదువుకుంటే ఇంకా మంచిది. అంటే చాలా కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇది ఒక ఉపశమనం అని చెప్పొచ్చు. అద్భుతం. డెఫినెట్ గా ఈ మంత్రాన్ని చదువుకుంటూ దత్తారాధన చేసుకుంటూ మాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది అని బాధపడుతూ కూర్చోకుండా డెఫినెట్ గా దాని నుంచి బయటపడాలి అంటే దత్తుడి శరణ్య ఖచ్చితంగా వేడాలి, శరణు వేడాలి. అయితే దత్త స్తవం అయితే ఇంత పవర్ఫుల్ గా పనిచేస్తుందంటే 920 కూడా 1,08,000 సంకల్పం మనం చేస్తున్నాం. తప్పకుండా అందరి గురించి నమస్కారం చేసుకుంటూ అందరి కర్మలు తొలగాలి, అందరి కష్టాలు తొలగాలని కూడా మనం స్మరించుకుంటూ చేస్తాం. రైట్. ఒకవేళ మీరు వచ్చినా రాకపోయినా మీ ఇళ్లలో ఉండైనా చదువుకుని స్వామి సేవ చేసుకుని డెఫినెట్ గా రకరకాల సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.